తిరుమల శ్రీవారి ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు టికెట్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ విధానంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై విరాళం, దర్శనం టికెట్లకు వేరువేరుగా కాకుండా ఒకే లావాదేవీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో భక్తులు మొదట 10,000 రూపాయల విరాళం చెల్లించి ఆ తర్వాత 500 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు విజయవంతం అయినా సాంకేతిక కారణాల వల్ల దర్శనం టికెట్ ఖరారయ్యే లోపే కోటా పూర్తవడంతో చాలామంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ 10,500 ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం భక్తులు ఒకే విడతలో గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశమూ ఉంది. ఈ మార్పుతో కుటుంబ సభ్యులు కలిసి దర్శనానికి వెళ్లే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. ఆలయాలు, ప్రాకారాలు, గోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని శ్రీవాణి ట్రస్ట్ లో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సరళించడం జరుగుతుంది. దానివల్ల మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు నిర్మించుకోవటానికి సులభతరం అవుతుందని చెప్పేది దాంట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఒంటిమిట్టలో నిబంధనలు అంటే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకి ఇయ్యము, గోపురానికి ఇయ్యము, పుష్కరానికి ఇయ్యము, దానికి ఇయ్యము, దీనికైనా కండిషన్స్ ఉన్నాయి. అట్లా కాకుండా గుడి అంటే గుడికి కావాల్సిన అన్ని కావాలా, వాటి అన్నిటికీ మనం అది ఇది అని అంటే కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో వేరు, ఇప్పుడు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. 10 లక్షలకి ఎక్కడ టెంపుల్ వస్తుంది? దాన్ని 10 లక్షల నుంచి 16 లక్షలకి, 10 లక్షల నుంచి 25 లక్షలకి, 25 నుంచి 35 లక్షలకి అట్లా పెంచడం కూడా జరుగుతుంది.